జరుగుతున్న పరిణామాలు, రాబోయే ఎన్నికలు, వీటన్నిటి విషయంలో మోడీ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మొన్న ఆగస్ట్ 15 రోజు తన ప్రసంగంలో దిమాగి నక్సల్స్ అనే పదాన్ని వాడటం మీద విపక్షాల నుంచి మొదలుపెట్టి సామాజిక వ్యక్తులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని అన్నారు మోడీ గారు దిమాగి నక్సల్స్ అని? ఇక్కడే చాలామందిలో ఉన్నటువంటి అనుమానం. దీన్నే చాలామంది పాయింట్అవుట్ కూడా చేస్తున్నారు. చివరికి బీజేపీ వివరణ ఇచ్చుకోవాలని పరిస్థితిలో పడింది. నిన్న కిరణ్ రిజిజు కేంద్ర మంత్రి వివరణ ఇచ్చుకుంటున్నారు. దిమాగి నక్సలైట్ అని విపక్షాలని మోడీ గారు అనలేదు, నక్సలైట్కి సపోర్ట్గా ఉండేవాళ్ళని అన్నారు. వాస్తవానికి మోడీ గారు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఆయుధాలు పట్టుకున్న నక్సలైట్ ఏమో కనుమరుగైపోయారు, కానీ మేధోపరమైన నక్సలైట్ భావాజాలం ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నారు. ఇంకా వాళ్ళని వేరు చేయాలి, వాళ్ళని ఏకాకులు చేయాలి, వాళ్ళని ఏరివేయాలి అన్నట్టుగా మోడీ గారు మాట్లాడారు. ఈ మేధోపరమైన నక్సల్స్ ఎవరిని ఉద్దేశించి మోడీ గారు అన్నారు? ఇదే చాలామందిలో ఉన్న అనుమానం. దీనివల్లే విపక్షాల నుంచి మొదలుపెట్టి సోషల్ మీడియా యాక్టివిస్టుల వరకు అందరూ తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరాలు పెద్ద ఎత్తున రావటం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో డిఫెన్స్లో పడింది. సోషల్ మీడియాలో దిమాగి నక్సలైట్ పార్టీ అని ఒక పేజ్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో. లక్షలాది మందిగా ఫాలోవర్స్, అంటే పాత పేజీనే పేరు మార్చారు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న పేజీనే 2023 నుంచి ఉందట ఆ పేజీ. ఆ పేజీకే దిమాగి నక్సలైట్ పార్టీ అని పేరు పెట్టారు. వెంటనే పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు ఆ పేజీకి. గతంలో కాక్రోజ్ జనతా పార్టీ కూడా అలాగే అవతరించింది కదా, సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ రూపంలో అవతరించింది. తర్వాత రియాలిటీలో కూడా జంజీ పోరాటం, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన పోరాటం మీ అందరూ తెలుసు కదా, కాక్రోజులు చేసిన పోరాటం. సో కాక్రోజ్ జనతా పార్టీ సోషల్ మీడియాలోనే అవతరించింది. తర్వాత E20 జనతా పార్టీ అని చెప్పేసి E20 పెట్రోల్కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పార్టీ ఆ మధ్యలో వచ్చింది. ఇప్పుడు దిమాగి నక్సలైట్ పార్టీ అంటే ఏ సబ్జెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వంతో డిఫర్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ పేరుతోనే పార్టీలు పెట్టి తమ నిరసన వ్యక్తం చేయడం అనేది ఇప్పుడు నెటిజన్లు ఎంచుకున్న కొత్త నిరసన మార్గం. ఏ సబ్జెక్ట్ని అయితే వ్యతిరేకిస్తున్నారో ఆ సబ్జెక్ట్తోనే పార్టీ పెడతారు, ఏ పదాన్ని వ్యతిరేకిస్తున్నారో ఆ పదం పేరుతోనే పార్టీలు పెడతారు. ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని CJI గారు కాక్రోజులు అన్నారు, వెంటనే కాక్రోజ్ జనతా పార్టీ పుట్టింది. ఇప్పుడు E20 పెట్రోల్కి చాలామంది నెటిజన్లు వ్యతిరేకం, వెంటనే E20 పెట్రోల్ పార్టీ పుట్టింది. ఇప్పుడు దిమాగి నక్సలైట్ పదం మీద దిమాగి నక్సలైట్ పార్టీ పుట్టింది. అంటే సోషల్ మీడియాలో ఇది ఒక నిరసన కార్యక్రమంగా దీన్ని నెటిజన్లు ఎంచుకుంటున్నారు. అంటే చాలా పెద్ద ఎత్తున మోడీ గారి పదానికి వ్యతిరేకత వ్యక్తమైంది, ఇలా దిమాగి నక్సలైట్ అంటమైందని. నిజానికి నక్సలైట్లు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి మన శత్రువులు తప్ప ఆ భావాజాలం ఏదైతే ఉందో, అంటే సమాజంలో సంపద అందరికీ పంచాలి, సమాజంలో అసమానతలు ఉండకూడదు, అందరూ బతకగలిగే సమాజం కావాలి, సమాజం అంటే అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించగల సమాజం. ప్రభుత్వం అనేది గుప్పెడి మంది కోసం పనిచేయకూడదు, ప్రభుత్వాలు ప్రజలందరి కోసం పనిచేయాలి, ప్రజలందరూ ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు వస్తాయి, కాబట్టి తమను ఎన్నుకున్న ప్రజలందరి కోసం ప్రభుత్వాలు పనిచేయాలి అనేటువంటి భావజాలంతో ప్రజలందరూ ఏకీభవిస్తారు కదా. కాకపోతే దానికోసం తుపాకులు పట్టుకోవడం అనేది తప్పంటారు. అంటే నక్సలైట్తో మనకున్న గొడవ వల్ల సాయుధ పోరాటమే, అంటే తుపాకులు పట్టుకొని మన ప్రభుత్వం మీద, మన పోలీసుల మీద మన వాళ్ళు చేసే యుద్ధాన్ని మనం వ్యతిరేకిస్తాం. ఆ సాయుధ పోరాటాన్ని పక్కన పెడితే సమాజం కావాలి, అంతరాలు తొలగిపోవాలి, అసమానతలు లేకుండా పోవాలి అనేది మన రాజ్యాంగం చెప్తుందే కదా, కొత్త ఏముంది, మన రాజ్యాంగం చెప్తుంది అది. ప్రభుత్వాలు ప్రజలందరి కోసం పనిచేయాలి, కొద్ది మంది కోసం కాదు, ప్రజలందరికీ అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత, సంపదని ప్రజలందరికీ పంచడం ప్రభుత్వాల బాధ్యత అని మన రాజ్యాంగం చెప్తుంది. దేశం అంటే మనుషులు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఓడు అవకాశాలు పొందగలిగేటట్టు చూడటం ప్రభుత్వాల బాధ్యత అనేది మన రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి సో ఇప్పుడు దాన్ని వ్యతిరేకించడం తప్పు కదా. మరి ఇక్కడ అదేనండి ప్రాబ్లం. వల్ల అదే రైట్ ఇస్తానంత మాత్రాన్ని గుడ్డిగా లెఫ్టిజాన్ని వ్యతిరేకిస్తాడు, లెఫ్టిస్టులు అందరూ గుడ్డిగా రైటిజాన్ని వ్యతిరేకిస్తారు. మన దేశంలో ఉన్న ప్రాబ్లమే అది. ఇప్పుడు దిమాగి నక్సలైట్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు అంతా లెఫ్టిస్టులు కాబట్టి బీజేపీ వ్యతిరేకిస్తూ ఉంటుంది. బీజేపీని లెఫ్టిస్టులు ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే వాళ్ళు రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు కాబట్టి వ్యతిరేకిస్తూ ఉంటారు. మన దేశంలో ఉన్నది అది. సో మోడీ గారి పదం పట్ల చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరి బీజేపీ అయితే దాన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు నక్సలైట్లకు సపోర్ట్గా ఉన్న వాళ్ళని అన్నారు తప్ప ప్రజల్ని కాదు, యువతని కాదు, పోరాటం చేస్తున్న వాళ్ళని కాదు, సామాజిక కార్యకర్తలని కాదు, విపక్షాలను కాదు అనే వివరణ ఇచ్చుకుంటుంది. బట్ ఇది మాత్రం పెద్ద కాంట్రవర్సీగా అయితే మారింది, బీజేపీకి కొద్దిగా ఇబ్బందిగా మారింది. ఇదంతా మోడీ గారి ఫ్రస్ట్రేషన్లో భాగం అనే చర్చ మాత్రం ఇప్పుడు నడుస్తుంది. మోడీ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అందుకే ఆ పదాన్ని వాడారు అనేటువంటి